గుంటూరు జిల్లా తురకపాలెంలోని ఆర్ఎంపీ క్లినిక్ను అధికారులు సీజ్ చేశారు. మృత్యువాత పడిన వారిలో కొందరు మొదట్లో ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి నేరుగా పరిశీలించి క్లినిక్ని సీజ్ చేశారు. చికిత్స కోసం వెళ్లిన వారికి అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వాడినట్లు గుర్తించారు. అంతేకాకుండా అధికంగా సలైన్ల వాడకం కూడా ఇన్ఫెక్షన్కు కారణమని అధికారులు భావిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ చేసి విచారణ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో ఇటీవల సంభవిస్తున్నటువంటి అకాల మరణాలపైన అటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. గత వారం 10 రోజులుగా గ్రామంలోనే ఉంటూ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామం అంతా కూడా జల్లెడ పెట్టారు. గ్రామంలో ఉన్నటువంటి అందరి గ్రామస్తులకు కూడా అన్ని 41 రకాల టెస్టులు వేశారు, వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే తాజాగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది. అంటే తురకపాలెం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో జ్వరాల బారిన పడ్డారో వాళ్ళంతా కూడా పెద్దపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆర్ఎంపీ క్లినిక్లో వైద్యం చేసుకున్నట్టు కూడా వైద్యాధికారులు గుర్తించారు. ఈ ప్రైవేట్ క్లినిక్లో తురకపాలెం సంబంధించిన గ్రామస్తులంతా కూడా జ్వరం ఇతరతర సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఏదైతే పెద్దపలకలూరు ఉంది, పెద్దపలకలూరులో చిట్టి అనే ఒక ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారు. ఇతను ఇక్కడ స్థానికంగా గ్రామంలో చెండా చెట్టు సమీపంలో ఒక క్లినిక్ని గత 10 సంవత్సరాలకి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ క్లినిక్లో ఎవరైతే బాధితులు రోగులు వచ్చినప్పుడు వాళ్ళకి అంటే మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ ఇవ్వటము, అదేవిధంగా ఇతర మందులు అంటే ఎక్కువ పనిచేసే విధంగా వెంటనే తగ్గించే కోణంలో వాళ్ళకి వెంటనే నయమైపోయే విధంగా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ అవన్నీ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళలో వేరే వేరే అనారోగ్య సమస్యలు తలెత్తాయని, అవయవాల మీద ప్రభావం చూపించడం వల్ల అనేక మందికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయన్న కోణంలో కూడా వైద్యాధికారులు గుర్తించారు. అయితే నిన్న వైద్యాధికారులు ఈ యొక్క క్లినిక్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి సెలైన్ కావచ్చు, అదేవిధంగా యాంటీబయాటిక్స్ అన్నింటినీ కూడా గుర్తించి అతను ఏ విధంగా వైద్యం చేస్తున్నాడు, అక్కడ రోగులు ఇతని దగ్గర ఎవరైతే రోగులు చికిత్స పొందారో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళు గతంలో ఉన్న ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇతని దగ్గర చికిత్స పొందిన తర్వాత అతని వాళ్ళ దగ్గర వచ్చినటువంటి ఇతర అనారోగ్య సమస్యలు వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను అధిక మోతాదులో అటు యాంటీబయాటిక్స్ కావచ్చు, అదేవిధంగా సెలైన్లు వాడటం వల్ల వాళ్ళలో ఈ సమస్యతో పాటు వేరే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయన్న ఒక వైద్యాధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ యొక్క క్లినిక్ని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడైతే గత 10 ఏళ్లుగా ఈ చిట్టిబాబు అనే అతను అయితే వైద్యం అందిస్తున్నాడని గ్రామస్తులు అంతా కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఇటువంటి సమస్య ఎప్పుడు మాకు రాలేదని, అతను ఎప్పుడు వైద్యం అందించినా కూడా ఎలాంటి సమస్య తలెత్తలేదని చెప్పి మొదటిసారిగా ఈ నిన్న వైద్యాధికారులు వచ్చి ఇట్లా తురకపాలెంలో ఇంతమంది అంటే చనిపోవడానికి కావచ్చు లేదా తీవ్ర అనారోగ్యానికి బారిన పడటానికి కారణం ఇక్కడ ఇతను చేస్తున్న వైద్యమే అన్నట్టు ప్రాథమిక నిర్ధారణకు రావడంతో వాళ్ళంతా కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ వరకైతే ఇలాంటి అనుభవం ఎప్పుడు ఎదురు కాలేదని, అతను ఉన్నంతలో మంచి వైద్యం అందించాడని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఆర్ఎంపీ డాక్టర్ ఏదైతే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి, ఆ తర్వాత అతను ప్రభుత్వ ఆసుపత్రికి కానీ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి కానీ రిఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా తనే సొంతగా ఇక్కడ రోగులకి జ్వరం కానీ ఇతర సమస్యలు వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్ కానీ ఇతర సెలైన్లు కానీ ఇతర మందులు వాడటం వల్ల వారి యొక్క ఆరోగ్య సమస్య పెరగటము, ఇతర అవయవాల మీద ప్రభావం చూపడం వల్ల కూడా ఇతర భరణాలు కావచ్చు లేదా వాళ్ళ అనారోగ్యం పూర్తిగా కాలేయం కావచ్చు, కిడ్నీ తదితర సమస్య తలెత్తడం కూడా జరిగిందని కూడా ఇక్కడ అంటే వైద్యాధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి విచారణ కూడా చేపట్టారు. అటు వైద్యాధికారులు నిన్న డిఎంహెచ్ఓ విజయలక్ష్మి స్వయంగా ఈ యొక్క క్లినిక్ పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అతను ఎలాంటి వైద్యం అందిస్తున్నారో కూడా ఆరా తీశారు. ఆ వివరాలు కనుక్కున్న తర్వాతే అంటే ఈ క్లినిక్ ఇలా నిర్వహించడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని భావించి ఈ క్లినిక్ ని సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే అతను ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఎలాంటి మెడిసిన్స్ వాడారు అన్న దాని మీద పూర్తి స్థాయిలో విచారణ ఆదేశించారు. ఆ తర్వాత దానిని బట్టి అతని యొక్క చిట్టిబాబు యొక్క వైద్యాన్ని బట్టి మరి అదేవిధంగా అతని యొక్క లైసెన్స్ కావచ్చు ఇతర వాటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇతను చిట్టిబాబు వైద్యం ఎలా అందించాడు, అతను ఎలాంటి వైద్యం అందించాడు, ఎలా ఉండేది అనేది స్థానికులు మాట్లాడలేదాం. చెప్పండి, ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పటి నుంచి మీకు సేవలు అందిస్తున్నాడు? 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాల నుంచి పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి జ్వరాలకి అన్నిటికీ బాగా వస్తున్నాడండి. అదే వైద్యం మట్టుకు బాగుండిద్ది. ఏమేమి సమస్యలు వచ్చినప్పుడు ఈ దగ్గరకు వస్తుంటారు మీరు? జ్వరాలు వీటిగా నేను ఎక్కువ ఒళ్ళు నొప్పులు జ్వరాలు. అదే పక్కనే గుంటూరు వెళ్ళరా లేకపోతే ఇక్కడికి ఎందుకు రావడం? గుంటూరు వెళ్ళొచ్చు కదా. గుంటూరు అంటే డబ్బులు కావాలండి. ఎక్కడంటే 200తో సరిపోయిద్ది. గుంటూరు కావాలంటే 20,000 30,000 కావాలి. అందుకని ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తాం. వైద్యాధికారులు వచ్చారు, ఇక్కడ అతను వైద్యం సరిగ్గా లేదు, మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇచ్చారు, మోతాదులు ఇచ్చారని చెప్తున్నారు. మీకు వైద్యం ఎలా అందించాడు ఏంటి? బాగానే ఇచ్చేవాడు అండి. జ్వరం మట్టుకు 2 రోజుల్లో తగ్గిపోయేది.
ఒళ్ళు నొప్పులు ఏదో తగ్గిపోయేది 2 పిల్లలకి. అది మీరు చెప్పండి, ఈ ఎన్నాళ్ళు బట్టి ఇతను వైద్యం చేస్తున్నాడు, ఎప్పుడైనా ఎలాంటి సమస్యలు వచ్చాయా? అలాంటిది ఏం లేదండి. నా పేరు శామ్యులు, నేను స్టేట్ మాల్ మహా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రూరల్ మండలంలో ఎక్కువగా మేము తెలియని వాళ్ళు లేరు, స్టేట్ వైడ్గా అయినా. అయితే ఏంటంటే ఇక్కడ ఒక 10-15 గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు సార్. అయితే ఎలాంటి రిమార్కులు అయితే 10 ఏళ్ల నుంచి అయితే ఇతని మీద అయితే లేదు. ఇదే ఫస్ట్ టైము. నిన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరే చెప్పారు ఇట్లా అని, అందరూ ఏం చెప్పలేదు. మరి ఎందుకు అంటే మేమేమనుకుంటున్నామంటే ఒక దళితుడు అవ్వటం వల్ల ఇదంతా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఎంతమంది గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు, వైద్యం చేయించుకుంటూ ఉంటారు? కనీసం 15 గ్రామాల వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ బండారపల్లి, తోకవారిపాలెం, తురకపాలెము, పోతే ఇక్కడ రత్నగిరి కాలనీ, గుజునూరు నుంచి కూడా వస్తారు ఇక్కడికి. చిన్నపాలకులూరు, పోతే దోసపాలెము, పెద్దపల్లూరు, ఈ గ్రామం ఇంతగా కనీసం ఒక 40-50 వేల కుటుంబాలు ఆయనకి అటాచ్మెంట్ ఉంది సార్. మరి మీరు చెప్పండి, అంటే ఇక్కడ మామూలుగా ఆర్ఎంపీలు అంటే ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలి, ఏదైనా పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు, పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి పంపించాలి. ఇక్కడ ఎలాంటి వైద్యం అంది? అది వైద్యం అయితే బాగానే చేస్తున్నాడు అండి. 10 సంవత్సరాల నుంచి మాకైతే ఏ రిమార్క్ లేదు. మాది ఈ ఊరే, మేము చూస్తూనే ఉన్నాం. దగ్గర తుర్కపాలెం, మల్లారం చాలా మంది వస్తూ ఉంటారు. రీమార్క్ అయితే ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి 10 సంవత్సరాల నుంచి. అది చూసినట్టయితే ఇక్కడ వీళ్ళంతా కూడా క్లినిక్ అంటే 10 ఏళ్ల బట్టి ఉన్నాడని, అయితే గతంలో ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి సమస్య తలెత్తలేదని, మొదటిసారి ఇక్కడ తురకపాలెంలో ఈ కేసులు వెలుగు చుట్టడం, అకాల మరణాలు సంభవించడం వల్ల ఆ గ్రామస్తులు కొంతమంది ఈ క్లినిక్ లో వైద్యం చేయించుకోవడం వల్ల వాళ్ళకి తీవ్ర అనారోగ్యం రావడం, కొంతమంది మరణించడం వల్ల ఈ యొక్క క్లినిక్ మీద ఇప్పుడు వైద్యాధికారులు దృష్టి సారించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇతను ఎలాంటి వైద్యం అందించాడు, యాంటీబయాటిక్స్ అధిక సంఖ్యలో వినియోగించాడా, లేదా అత్యధిక మోతాదులో మంచి పవర్ఫుల్ మందులు ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా, శరీర భాగాల మీద ప్రభావం చూపాయి అన్న కోణంలో కూడా వైద్యాధికారులు పెద్ద స్థాయిలో ఆందోళన పూర్తి దృష్టి సారించారు. ఇటు చూసినట్టు మరోవైపు తురకపాలెంలో ఇప్పటికి కూడా అటు రాష్ట్ర బృందం కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అక్కడ ఇప్పటికి కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్థానికులకి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు కలెక్టర్, ఉన్నతాధికారులు అయితే మరో 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వస్తుందని, ఆ నివేదికను బట్టి ఇక్కడ ఉన్నటువంటి మరణాలకు కారణం ఏంటనే విషయం తెలుస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.